అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఆరుషి వంగ. ఈరోజు స్పెషల్ వచ్చేసి కజ్జికాయలండి. మేము గడ్చెలు అంటాము, మరి మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. పిండి సరైన పద్ధతిలో కలుపుకుంటే కనుక పైన లేయర్ క్రిస్పీగా వస్తుంది, అలాగే లోపల స్టఫ్ కూడా టేస్టీగా రావాలి అంటే ఎంతెంత కొలతలతో తీసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక ప్యాన్లో లో ఫ్లేమ్లో పెట్టుకొని పుట్నాల పప్పు వేయించుకోవాలండి. ఇవి మాడిపోకుండా కలుపుతూ ఉండాలి. అలాగే ఒక కప్పు పల్లీలు తీసుకున్నామండి. ఇవి కూడా మీడియం ఫ్లేమ్లో దూరగా వేయించుకోవాలండి. ఒకవేళ ఇవి మాడిపోయినట్లయితే మొత్తం కజ్జికాయల టేస్టే మారిపోతుందండి. ఇక్కడ మేము షాప్లో దొరికే కుడక పొడి తీసుకోకుండా మేము కుడకలు తీసుకొచ్చి గీరుతున్నామండి. ఇలా అయితేనే టేస్ట్ బాగా వస్తుంది. మీరు కూడా కుడక పొడి షాప్లోది కాకుండా ఇలా న్యాచురల్గా ఇంట్లోనే చేసుకొని వాడుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే మనకి కావాల్సినన్ని డ్రై ఫ్రూట్స్ కూడా దూరగా వేయించుకోవాలి. ఒక కప్పు బొంబాయి రవ్వని నెయ్యిలో వేసుకోవాలి. బొంబాయి రవ్వని సన్నటి సెగ మీద వేయించుకోవాలండి. మంచి కమ్మటి వాసన వచ్చేదాకా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోనే ఫైన్గా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి కంటే ఇలా తురిమిన కొబ్బరి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు వీలైనంత వరకు ఇలా తురిమిన కొబ్బరిని వాడుకోవడానికి ట్రై చేయండి. ఇందులో మరొక టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని కమ్మటి వాసన వచ్చేదాకా వేయించుకోవాలి. ఈ కొబ్బరిని మాడిపోకుండా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత దించే ముందు ఒక టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న పౌడర్లో ఒక కప్పు రవ్వని తీసుకున్నాం కదా, సేమ్ యాజ్ టీజ్గా ఒక కప్పు బెల్లాన్ని కూడా తీసుకుంటే సరి సమానంగా సరిపోతుందండి. మీ టేస్ట్కి తగ్గట్టు కొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చు. ఇలా ఒక బౌల్లో అన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలండి, అన్నీ మిక్స్ అయ్యేలాగా. ఎదిగే పిల్లలు ఇలాంటి పౌడర్ని తింటే కూడా ఎంతో బలమండి. సో మేము చేస్తుంటే మా పిల్లలు పెట్టమని ఒకటే గోల చేశారండి. నేను ముందే పిండిని రెడీ చేసి పెట్టుకున్నానండి, అది రికార్డ్ చేయలేకపోయాను. మేము ఇది తిరుపతిలో తీసుకున్నామండి. అప్పటి నుంచి మేము ట్రై చేయలేదు. ఈసారి ట్రై చేద్దామని స్టార్ట్ చేసాము. మేము కజ్జికాయలు చేసేలోపు ఆయిల్ని వేడి చేసుకుంటున్నాము. కొంచెం కొంచెం పిండిని ఇలా తీసుకొని కొంచెం మందంగా తాల్చుకోవాలండి. ఇలాంటి చెక్క దాని మీద లేదంటే ప్లాస్టిక్ కూడా దొరుకుతున్నాయి ఆన్లైన్లో. ఇలా తీసుకొని దాంట్లో మనం స్టఫ్ ఎంత కావాలి అంటే అలా పెట్టుకోవాలి. నేను మీడియంగా 1.5 స్పూన్ పెట్టుకున్నానండి. అలా పెట్టుకున్న తర్వాత సైడ్స్లో కొంచెం కాటన్ తడి బట్ట తీసుకొని సైడ్స్కి తడి చేయాలండి. సో అది మంచిగా స్టిఫ్ అయ్యి ఉంటే లోపల స్టఫ్ ఆయిల్లో లీక్ అవ్వకుండా ఉంటుందండి. సో ఇలా జాగ్రత్తగా క్లోజ్ చేసుకోవాలి. కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకొని ఎక్స్ట్రా పిండిని మొత్తం తీసేసుకోవాలి. చాలా సింపుల్ అండ్ ఈజీ కజ్జికాయలండి. ఎవరి హెల్ప్ లేకుండా కూడా మనం చేసుకోవచ్చు ఇది ఒంటరిగా. పిల్లలు తినాలి కానీ దీనికంటే హెల్దీ ఫుడ్ ఎక్కడ దొరకదండి. మేము మైదా పిండి కాకుండా గోధుమ పిండితో ట్రై చేస్తున్నామండి. చాలా చక్కగా వచ్చాయి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇలా చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కాక ఒకటి తర్వాత ఒకటి వేసుకోవాలండి. మంటని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. లోపల మెత్తగా బయట క్రిస్పీగా చాలా చక్కగా వస్తాయండి. లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటే పర్ఫెక్ట్ టెక్స్చర్, పర్ఫెక్ట్ కలర్ వచ్చేస్తాయండి. ఇలా ఒకదాని తర్వాత మరొక బ్యాచ్ లాగా ఒక 2-3 అలా ఆయిల్లో హీట్ చేసుకుంటే క్రిస్పీ టేస్టీ క్రంచీ కజ్జికాయలు రెడీ అండి. మన ట్రెడిషనల్ కజ్జికాయలు స్వీట్ రెసిపీ అండి రెడీ అయిపోతాయి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.